హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాత్విక. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి అలసందకాయ. దీని ఇంగ్లీష్లో బీన్స్ కాయ అని కూడా అంటారు. నేను 1/2 కిలో అలసందకాయలు తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 5-6 స్పూన్ల ఆయిల్ పోసుకున్నానండి. ఎందుకంటే అలసందకాయలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. అలసందకాయను బీన్స్ కాయలు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో బీన్స్ కాయలు అంటారు, తెలుగులో అలసందకాయలు అంటారు. వేడెక్కింది. ఇప్పుడు 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుందాం. కరివేపాకు, 2 చిన్న సైజు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు అది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా చిటికెడు పసుపు, అలసందకాయలు వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఎంతైనా అలసందకాయలు వేసుకోవడానికి టైమే పడుతుంది కదా, అందుకోసమని మనం ఇప్పుడు కుక్కర్లో అలసందకాయ కూర వండుకుంటున్నాం అన్నట్టు. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెడదాం. ఇప్పుడు కారం, ఉప్పు, ఒక స్పూన్ ఎండు కుడకపొడి అండి, అది టేస్ట్ బాగుంటుంది. టమాటా, కొంచెం ధనియా పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎండు కుడకపొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కలుపుకోవాలి. కలుపుకొని టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్లో సగం వాటర్ పోసుకొని ఇప్పుడు ఉడికియాలి. వాటర్ ఎక్కువ ఉంటే టేస్ట్ పోతుందండి. అలసందకాయలు మునిగేటట్టు కాకుండా కొన్ని సగం పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. వాటర్ ఎక్కువ పోస్తే పొంగిపోతుంది కదండి కుక్కర్లో కదా, అందుకనే వాటరు టీ గ్లాసర్లో సగం పోసుకోవాలి. ఇలా కుక్కర్లో ఎందుకంటే జాబ్ చేసేవాళ్ళు కానీ పిల్లలు స్కూల్కి పోయే పిల్లలకు కానీ ఇలా కుక్కర్లో తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు కడాయిలో అయితే ఎంతైనా అలసందకాయ ఉడకడానికి టైం పడుతుంది కదా, కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అలసందకాయ అంటే బీన్స్ కర్రీ ఎంత ఈజీగా టేస్ట్గా అయిపోయిందండి. ఇది జాబ్ చేసే వాళ్ళకు లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలకు, హడావిడిగా పనికి వెళ్ళే వాళ్ళకు ఇలా కుక్కర్లో ఈజీగా ఉంటుందండి ఈ ఛానల్. ఇది అన్నంలో కానీ చపాతీలో, పూరీలో, పుల్కాలో మస్తు టేస్టీగా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా మస్తు ఇష్టంగా తింటారండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకో రెసిపీ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు.